చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దీన్ని గమనించాలని నేను కోరుతున్నా. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు, ఇక్కడ మీరు స్ట్రైట్గా ఒక విషయం చెప్పాలి. ఇవాళ అంటే ఇప్పుడు శివరామకృష్ణ గారు చెప్పారు, అతను ఎవరో వీడియో చేసిన అతని పేరు నాకు తెలియదు, శివరామకృష్ణ గారి దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి అతను ఆ అమ్మాయి ఎవరు శిరీష గారి గురించి మాట్లాడిన పదాలు నేను మ్యూట్ చేశాను, కావాలంటే మీకు ఒరిజినల్ వీడియో పంపించమంటే పంపిస్తాను. అటువంటి వ్యక్తి మీద పార్టీ నుంచి అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందా లేదా? ఒకటి. ఇవాళ బుద్ధా వెంకన్న ఆల్రెడీ వివరణ ఇచ్చారు, వాళ్ళిద్దరూ బీసీ నాయకులు ఇద్దరు వివరణ ఇచ్చారు. అయినప్పటికీ బుద్ధా వెంకన్న మళ్ళీ ఇవాళ సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ మీద కామెంట్స్ చేశాడు. అతని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా పార్టీ? సార్, ఇప్పుడు పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాల్ని పార్టీ చూసుకుంటుంది. పార్టీకి ఒక క్రమశిక్షణ కమిటీ ఉంది, ఒక పొలిట్ బ్యూరో ఉంది. వాట్ హ్యాస్ హ్యాపెండ్, దాన్ని ఏం చేయాలని పార్టీని ఎట్లా సెటరేట్ చేసుకొని పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది. వాడెవడో గంజాయి మత్తులు ఏదేదో మాట్లాడినాడంట శిరీషమ్మని, వాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని. ఎందుకంటే కొండలు చూసి కుక్కలు మొరుగుతూ ఉంటాయి. మనం మన యొక్క గోల్ ఏంది, మన లక్ష్యం ఏంది, దానిపైన కుక్కల పైన కాన్సన్ట్రేషన్ పెట్టామనుకోండి, మన గోల్ మిస్ అయిపోతుంది. కాబట్టి వాడెవడు తాగుబోతూ గంజాయి మత్తులో వైసీపీలో కూడా మాట్లాడించాడు, నువ్వు మాట్లాడరబి ఏం కాదు అని చెప్పి మాట్లాడిస్తారు. అవన్నీ పట్టించుకోకూడదు. వానిపైన ఏంది మేము కంప్లైంట్ ఇచ్చేది? మేము ఆల్రెడీ పెద్ద పెద్ద తోపులు ఎత్తు లోపలేసి ఉన్నాం. వరదా రవీందర్ రెడ్డి గారు, వాడేవాడు ఇంకొకడు వాళ్ళందరూ కూడా తోకలు కత్తిరించి ఎత్తుకొచ్చి లోపలేసి ఉన్నాం. వీడిని లిఫ్ట్ చేయడం అనేది పెద్ద విషయం కాదు, మన పైన పెద్ద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన పని లేదు. మాకంటూ ప్రజలు ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. శిరీషమ్మ గారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, వాడెవడు దారిలో పోయి దాని ఏదో వాగుకుంటాడు, మనం దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. మిమ్మల్ని పార్టీ హక్కును చేర్చుకునింది. పార్టీ కార్యకర్తలు 1 కోటి మంది మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు. మీరు చేసినటువంటి పోరాటం చరిత్రలో మించిపోతుంది. పోరాటాల కుటుంబం మీది, ఉద్యమాల నేపథ్యం ఉన్న చరిత్ర ఉన్న కుటుంబం మీది. మీ తాతగారి యొక్క లక్ష్యాన్ని, మీ తాతగారి యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఇటువంటి కార్యకర్తలు ఉండటం మా యొక్క కీర్తి కిరీటంలో మణిహారం అని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, గౌతు శిరీషమ్మ యొక్క పోరాట స్ఫూర్తికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. శివరామకృష్ణ గారు, మీరేం చెప్తారు? మీరు ఇప్పుడు ఆర్గనైజర్, అందులో ఆ మొత్తం పరిణామాల మీద మీరేం చెప్తారు? క్విక్గా చెప్పండి. ఇందాక మనోళ్ళంతా మాట్లాడుతూ చెప్పారు, హైదరాబాద్ రవీంద్ర భారతిలో గౌతులచ్చన్న గారి శత జయంతి వేడుకలు ఏదో జరిగినాయి. శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాము. ఈ కార్యక్రమంలో